కమాండ్ కంట్రోల్ రూమ్ అంతకుముందు ఎవరినన్నా లోపలికి రానిచ్చిండ్రా, లోపల ఏముందో అదొక గండికోట రహస్యం. సద్దాం హుస్సేన్ ఆయన లాంటి వాళ్ళని 6 మందిని నకిలీలను తయారు చేసిండంట ప్రాణరక్షణ కోసం. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ముందుగాల వెళ్తే ఎవరు సద్దాం హుస్సేనో తెలియక ఎవరిని చంపాలనో ఆలోచన చేస్తారని భయంతో, కుటుంబ సభ్యులు కూడా సొంత భార్య కూడా అత్యాయత్నం చేస్తుందనే భయంతో నకిలీ సద్దాం హుస్సేన్లను తయారు చేసి నమూనాలను పెట్టి ప్రాణభయంతోనే రక్షణ కల్పించుకున్నాడని మనం చాలా వార్తలు చదివినాం. ఇలా చంద్రశేఖరరావు గారు ప్రాణభయంతో తనను కాపాడుకోవడానికి ప్రగతి భవన్లో బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు బాత్రూంలో కూడా పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ప్రతి వాళ్ళ మీద నిఘబెట్టాలన్న, తొంగి చూడాలి ప్రైవేటు జీవితాలలో అని తండ్రి కొడుకుల ఆలోచనతోటి టెలిఫోన్ ట్యాపింగ్ కానీ లేకపోతే కమాండ్ కంట్రోల్ రూమ్ కానీ కట్టినరు. రైతుల కోసం 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం కూలిపోయింది. ఈ 10 సంవత్సరాలల్లా ఈ తెలంగాణ రాష్ట్రానికి